మనకి మహిమ కలిగినాక అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న అదే వాక్యం సందేశం ఏంటంటే స్టెఫెన్. చూడండి, దేవుని యొక్క గొప్ప రాజ్య స్వార్థ, దేవుని ప్రేమను ఉన్నట్టుగా దేవుని నామాన్ని బట్టి ప్రకటించినటువంటి గొప్ప యోధుడు స్టెఫెన్. బైబిల్ గ్రంథంలో అపోస్తలుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం చూసినట్లయితే, సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తీర్చుడుగా అతని ముఖము దేవదూత ముఖం వల్లే వారికి కనబడినాం. అతని సమాజంలో వాళ్ళందరూ కూడా ఆయన తీసుకొచ్చి, ఎందుకు ఈయన వాక్యం చెప్తున్నారు, ఇలాగ మేము యేసయ్యను గురించి బోధించొద్దన్నాం కదా, వీళ్ళు ఎందుకు బోధిస్తున్నారని సభ ఎదుట నిలబడినప్పుడు ఆయన జరిగిన విషయాలు, పితరులకు దేవుడు ఎలా కార్యాలు చేసి ఎలాగో దేవుడు తీసుకొచ్చారో, యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు ఈ లోకంలోకి వచ్చాడో ఆయన వర్ణిస్తున్నప్పుడు వాళ్ళందరూ తీర్చూశారు. ఆయన ముఖం దేవదూత ముఖం వల్లే మెరిసిపోతుంది. దేవుని ప్రజలు దేవుని యొక్క సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని చిత్తాన్ని ప్రకారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు మన ముఖం మెరిసిద్ది, మన ముఖం తేజస్సు ఉండిపోతుంది. దేవుని యొక్క సేవకుడైనటువంటి స్టెఫెన్ ముఖం చూసినప్పుడు దేవదూత ముఖం వల్లే తన ముఖం అంతా కూడా మెరిసిపోతుంది. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యపు సత్యాన్ని కనుక మనం చూసినట్లయితే, యోబు గ్రంథం 11వ అధ్యాయం 15వ వచనంలో కూడా, దేవుని గూఢాంశాలను తెలుసుకోగల సర్వశక్తులకు దేవుని గురించి నీకు సంపూర్ణ పరిపూర్ణమైన జ్ఞానం కలుగునా. చూడండి, దేవుడి పరిపూర్ణమైన జ్ఞానం మనకు కలగాలి. దేవుడి ప్రేమ, దేవుని దయను మనకు కలిగి ఉన్నాక మనం మౌనంగా ఉండలేం. ఈయన సంపూర్ణమైన దేవుని చిత్తాన్ని స్టెఫెన్ ఎదిగాడు. చూడండి, అందరూ కలిసి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన ముఖాన్ని చూడలేకపోయారు. వెలిగింపబడినటువంటి అనుభవం వెలిగిపోతుంది. మీరు బుద్ధిమంతులు అయితే ఆకాశమండలంలోని జ్యోతిని పోలిన వారి నిరంతరం ప్రకాశిస్తారు. నీతి మార్గం అనుసరించి ఎవరు అనేకులు తిరుపుదునో వాళ్ళు నిరంతరం ప్రకాశిస్తారు. దానియేలు గ్రంథం 12వ వచనం. దేవుడు నిరంతరం ప్రకాశించేటువంటి జీవితాన్ని ఆయన నామాన్ని ధరించిన మనకి దేవుడు ఇచ్చారు. స్వార్థ ప్రకటించే వారి పాదములు అతి సుందరములు. అది ఎంత ఘనం అంటే, ఆయన గురించి ప్రకటించడం, ఆయన ప్రేమల గురించి వెల్లడి చేయటం. ఆయన రాళ్ళతో కొట్టి చంపి, అందరూ రాళ్ళతో పెట్టి కొట్టారు. తర్వాత ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయినప్పుడు అతని చావుకి సౌలైన యొక్క యవనుడు అక్కడ సమ్మతించాడు. ఆయన తర్వాత పౌలుగా మారాడు. అది వేరే విషయం. దేవుడికి అత్యున్నతమైన కృప స్టెఫెన్కి తోడుగా ఉండి, స్టెఫెన్ యొక్క ఆ జీవితం హతసాక్షి అయిపోయి దేవుని చిత్తాన్ని జరిగించిన గొప్ప యోధుడిగా స్టెఫెన్ కనబడుతున్నాడు. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధులైన తండ్రి, మౌనతుడైన దేవా, అయ్యా దైవ సేవకుడైన స్టెఫెన్ నీ ఉన్నతమైన కృపను పరిచయం చేసి నీ చిత్తాన్ని జరిగించాడు. వాక్యాన్ని వీక్షిస్తున్న నీ బిడ్డలందరి జీవితాల్లో అతని ముఖం మెరిసిందయ్యా. మేము కూడా బుద్ధిమంతులైతే ఆకాశమండలంలో జ్యోతులు పోలిన వారు ప్రకాశించే అనుభవం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్.